రైట్ నౌ నేను రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రైడ్ జీప్ షోరూమ్ కి వచ్చేస్తా. మనము రైట్ నౌ 2024 అక్టోబర్ లో ఉన్నాము, కానీ 2025 వెహికల్ ఈజ్ ఆల్ సెట్ ఫర్ సేల్ ఎట్ ప్రైడ్ జీప్. ఆ వేరియంట్ వచ్చేసి జీప్ మెరిడియన్. ఎస్, మరి జీప్ మెరిడియన్ మనకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ లాగా 2025 వెహికల్ ఈజ్ ఆల్ సెట్ ఫర్ సేల్. లెట్స్ గో. హాయ్, వెల్కమ్ టు డాల్ న్యూస్. నేను దీక్షా సిద్. సో ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఒక ఆటో సెక్టార్లో ఒక మంచి వెహికల్ మీ ముందుకు తీసుకొస్తాను కదా. ఎస్, మరి ఈ రోజు కూడా మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ బ్రాండ్ జీప్లో మెరిడియన్ 2025 వెహికల్ అడ్వాన్స్గా వచ్చేసింది. మనకి హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ మన ముందుకి జీప్ మెరిడియన్ 2025 వెహికల్ అనేది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న ప్రైడ్ జీప్ షోరూంలో రెడీగా ఉంది. ఎస్, సో జీప్ మెరిడియన్ 2025లో మనకి 3 మోడ్యులేషన్స్లో వచ్చాయి. ఎస్, ఆ 3 మోడ్యులేషన్స్ కూడా మనకి ఒకటి లాంగిట్యూడ్, ఒకటి లిమిటెడ్ అండ్ ఓవర్ల్యాండ్. రైట్ నౌ నేనైతే ఓవర్ల్యాండ్ వెహికల్తో ఉన్నాను. ఓవర్ల్యాండ్ వెహికల్కి సంబంధించిన ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డీటెయిల్స్ ఏంటన్నది చూద్దాం. అంతేకాకుండా మనకి ఒక ఫీచర్ కూడా ఆడిందంట, అదేంటన్నది తెలుసుకుందాం. ఎస్, అండ్ కమింగ్ టు ద ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ ద జీప్ లాంగిట్యూడ్ మనం చూసుకుంటే ఆల్ ద జీప్ వెహికల్స్కి కూడా మనకి 7 స్లాటెడ్ గ్రిల్స్ అనేది ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ కామన్ థింగ్ అండ్ ఇట్స్ ఎ యూనిక్ ఫీచర్ ఫర్ ఆల్ ద జీప్ వెహికల్స్. అందులో ఆ 7 స్లాటెడ్ గ్రిల్స్ ఏంటి అంటే కూడా మనకి 7 కాంటినెంట్స్లో కూడా మనకి జీప్ వెహికల్ అవైలబుల్ ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇట్స్ లైక్ ఈ 7 స్లాటెడ్ గ్రిల్స్లో మనకి ఆల్ ద వేరియంట్స్లో మనం చూసుకుంటే ఇట్లా క్రోమ్ ఫినిషింగ్ అనేది మనకి కేవలం మెరిడియన్లో, అందులోనూ లాంగిట్యూడ్ వేరియంట్లో మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ వన్ మోర్ సేఫ్టీ ఫీచర్ వచ్చేసి ఇట్స్ ఎ రెడార్. సో ఈ రెడార్ అన్నది మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనం హైవేస్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నా కానీ రన్నింగ్ టైంలో మాత్రము మన వెహికల్కి ముందు సడన్గా ఏదైనా యానిమల్ కానీ లేకపోతే ఎవరైనా మనిషి కానీ ఎవరైనా వచ్చినా కానీ ఆర్ఎల్స్ ఏమైనా కార్ కూడా సడన్గా వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఈ సెన్సార్తో తీసుకొని ఇట్ విల్ బీ టేకింగ్ ద ఆటోమేటిక్ బ్రేకింగ్. అండ్ హియర్ కమ్స్ మనకి 360 degrees కెమెరా మనకుంది. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ కెమెరా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ జీప్ మెరిడియన్ ఓవర్ల్యాండ్ 2025. సో ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ ఆఫ్ జీప్ మెరిడియన్ ఓవర్ల్యాండ్ చూసుకుంటే మనకి సో మనం జీప్ వెహికల్ ఏది చూసుకున్నా కానీ ఒక సైడ్ నుంచి ఒక ఇంప్రెసివ్ లుక్ అన్నది వస్తుంది. అండ్ ఇది ఒక సిగ్నేచర్ లుక్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ వీల్ ఆర్చ్ వచ్చేసి ట్రాపెజోడియల్ వీల్ ఆర్చ్. సో ఈ వీల్ ఆర్చ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ద జీప్ వెహికల్స్లో అన్నిట్లో కూడా మనం ఇట్లా చూడొచ్చు. సో ట్రాపెజోడియల్ వీల్ ఆర్చ్. ఎస్, అండ్ మనం ఇక వీల్స్ విషయానికి వస్తే వీల్ కూడా మనకి ప్రతి జీప్ వెహికల్లో కూడా వీల్స్కి ఒక సిగ్నేచర్ అలాయ్స్ అనేది దాట్స్ ఏ 5 స్పోక్ అలాయ్స్. విషయానికి వస్తే మనకి R18 వీల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రైవర్ సీట్ డోర్ సైడ్ చూసుకుంటే మనకి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి 360 degrees కెమెరా ఉంది కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ ద కెమెరా అనేది ఇచ్చారు. ఇక హెడ్ లైట్స్ అండ్ టైల్ లైట్స్ చూసుకుంటే ఎస్, ఇట్స్ ఆబ్వియస్లీ జీప్ పర్ఫార్మెన్స్ LED. ఇక మనం బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇట్స్ ఏ సింగిల్ ట్యాప్. బూట్ స్పేస్లో మనం చూసుకుంటే ఎస్, ఇక్కడ మనకి సీట్స్ కనుక మనము ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇట్స్ 170 liters అండ్ నౌ ఇట్స్ 800 liters. అండ్ హియర్ కమ్స్ మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇచ్చిండ్రు. అంతేకాకుండా మనకి స్పేర్ వీల్ అనేది మనకి ఇక్కడ ప్లేస్మెంట్ అయి ఉంది డౌన్.
ఎక్స్టీరియర్ అంతే అనుకుంటున్నారా? అనదర్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది, అదేంటో తెలుసుకోవాలా? కొంచెం జూమ్ చేయమ్మా. ఇక్కడ మనకి కోమోడో డ్రాగన్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. సో కోమోడో డ్రాగన్ అంటే మనకి తెలుగులో వచ్చేసి ఉడుము. ఉడుము అందరికీ తెలిసిందే కదా. ఎస్, సో ఉడుము పట్టు అంటారు కదా. ఉడుము పట్టు ఎట్లా ఉంటుంది, అది పట్టుకుంటే అసలు వదలదు కదా. అట్లనే ఈ వెహికల్ కూడా ఉడుము పట్టు పట్టుకున్నట్టు రోడ్కి పట్టుకుంటే ఇట్ విల్ బీ లైక్ మ్యాగ్నెటిక్ అన్నట్టు. సో అంత పవర్ ఉంటుంది అనేసి. సో ప్రతి ఒక్క వెహికల్ని ఒక యానిమల్తో రిప్రజెంట్ చేయడం అన్నది ఒక యునిక్ థింగ్ వాళ్ళకి. అదొక మీనింగ్ఫుల్ మెసేజ్ అన్నట్టు. ఈ యొక్క ఎలిమెంటే కాకుండా మనకి ఇంకా 2 ఎలిమెంట్స్ అన్నది వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి విల్లీస్ జీప్. ఎస్, ద జీప్ ఒరిజినల్ వెహికల్ ఎలా ఉంటుంది, సో దాట్స్ అ సిగ్నేచర్ ఈజ్ హియర్. విండ్షీల్డ్ పైన చూస్తే విల్లీస్ జీప్. ఎస్, సో మరి 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేస్తుంది ఎస్ మన మెరిడియన్ ఓవర్లాండ్. సో ఇక్కడ మనకి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది 10.1 ఇంచెస్లో ఇచ్చిండ్రు. సో ఇక్కడ దిస్ ఈస్ కంప్లీట్లీ ఏ డిజిటల్ క్లస్టర్. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే వీ కెన్ చేంజ్. సో దిస్ ఈస్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్. మనకి కంప్లీట్గా డ్రైవర్ అసిస్ట్ అనేది ఉంది. సో మనం అందులో కూడా డిఫరెంట్ మాడ్యులేషన్స్లో కూడా చూసుకోవచ్చు. ఎస్, సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ ప్రస్తుతం ఉన్న లొకేషన్లో మనము 28 స్పీడ్లో వెళ్ళాలి. మనం ఇఫ్ ఇన్ కేస్ మనము మ్యూజిక్లో మనం యాపిల్ ఆర్ ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకొని ఉంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి FM అన్నది ఉంది. అండ్ వెహికల్ ఎంత హీట్ ఉందన్నది కూడా మనకు చూపిస్తుంది ఇక్కడ 51 degrees Celsius అని. అండ్ మనం ఇంకా చూసుకుంటే ఎస్, సో దిస్ ఈజ్ డిజిటల్ అన్లాక్. సో మన దీంట్లో కూడా 2 డిఫరెంట్ వేరియంట్స్లో మనము చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ డైరెక్ట్ 0, 20, 40, 60, 80 అండ్ హియర్ 0, 20, 40, 60, 80 అన్నది మనం అక్షరాల్ని జూమ్ అండ్ జూమ్ అవుట్లో చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ 1. నెక్స్ట్ వచ్చేసి వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము ఇంకా 365 days అంటే 15,000 kilometers తర్వాత మనము సర్వీస్ ఇవ్వాలి టు ద ట్రిప్ ఇన్ఫర్మేషన్. సారీ. అండ్ ఆప్షన్ నెంబర్ 4 ఇట్స్ అన్ ఆడియో. సో ఆడియోలో మనము రైట్ నౌ నేను FM మోడ్లో ఉన్నాను. ఇఫ్ యూ చేంజ్ ఇన్ టు ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ కార్ప్లే ఈస్ అవైలబుల్. అండ్ కమింగ్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ మనకి మెసేజెస్ చూసుకుంటే మనకి ఇట్స్ ఏ నో స్టోర్డ్ మెసేజ్ రైట్ నౌ. సో వెహికల్కి సంబంధించిన ఏదైనా మెసేజ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. ఇక స్టీరింగ్ విషయానికి వస్తే, సో స్టీరింగ్ దగ్గర మనకి కంప్లీట్ కన్సోల్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఇంతసేపు మనం సెట్టింగ్స్ అయితే ఎలా చూసామో కంప్లీట్గా, సో దానికి సంబంధించిన కీ అన్నది ఇక్కడ ఇచ్చారు. సో హియర్ వీ కెన్ కంట్రోల్, మనం క్రూజ్ కంట్రోల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక డాష్ బోర్డ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కంప్లీట్లీ ఫినిషింగ్ చూస్తుంటే మాత్రం తెలుస్తుంది ఇట్స్ లైక్ ఏ టచ్ కూల్ ఫీల్. ఇట్స్ ఏ వెల్వెట్ లెదర్తో మనకి డ్యూయల్ టోన్తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద ఛార్జింగ్ పాయింట్స్. సో ఛార్జింగ్ పాయింట్స్లో మనకి 2 టైప్ ఛార్జర్స్ మనకి ఇచ్చారు. సో 2 సాకెట్స్, ఇట్స్ టైప్ A అండ్ టైప్ C సాకెట్స్ ఇచ్చారు. ఈ 2 కాకుండా మనకి ఇట్స్ లైక్ వైర్లెస్ ఛార్జర్ అనేది అవైలబుల్గా ఉంది. సో వీ ఆల్ నో దట్ దిస్ ఈస్ పార్కింగ్. 2 కప్ హోల్డర్స్. అండ్ మనకి స్పీకర్స్ విషయానికి వస్తే మనకి ఆల్పైన్ స్పీకర్స్ అనేది ఫీచర్గా ఇచ్చారు. అండ్ మనకి 9 స్పీకర్స్ విత్ ఆంప్లైన్ ఫీచర్ అనేది ఇచ్చారు. అండ్ హియర్ కమ్స్ మనకి 10.1 inches డిస్ప్లే అనేది ఇచ్చారు. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో హియర్ కమ్స్ మనకి లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఏ కంప్లీట్లీ టచ్ ప్యాడ్.
media. It's a climate control. So we have both front seats lo manaki ventilated seats annadi icharu. We can see here. This is a driver vent. This is a co-driver vent. And now this is complete navigation. And here comes మనకి ఏమేం devices connect చేసాము అన్నది ఇక్కడ వస్తుంది. And here comes the vehicle. So vehicle లో మనకి rear view. So rear view చూసుకుంటే So this is all about the display. So if we rear seat విషయానికి వస్తే it's like highly comfortable. It's a 3-seater place manakundi. So 3-seater lo kuda manamu ikkada thigh support, under thigh support kuda chala comfortable undi. Manaki long drive and short drives ki chala comfortable ga travel cheyochu ani cheppochu. Ante kaakunda manaki leg room kuda chala huge ga ichindru. It's like for 6'1", 6'2" height unna vallu kuda comfortable ga rear seat lo కూర్చోవచ్చు. హ్యాండ్ రెస్ట్ చూసుకుంటే 2 cup holders అనేది అవైలబుల్ గా ఉంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రైర్ సిట్టింగ్. ఇక మనం బ్యాక్ సైడ్ సీటింగ్ విషయానికి వస్తే మాత్రం కిడ్స్కి మాత్రం చాలా స్పెషల్ సీటింగ్ అని చెప్పొచ్చు. సో ట్రావెల్ టైంలో మనకి ఈ సీట్స్ని కంప్లీట్గా మనం బెండ్ చేసేస్తే ఇది కంప్లీట్గా ఒక బెడ్ లాగా కూడా మారిపోయి కిడ్స్ మాత్రం చాలా ఫన్గా ట్రావెల్ చేయవచ్చు. అంతేకాకుండా మనకి బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకి ఏసీ అడ్జస్టబుల్ వింగ్స్ కూడా మనకి ఉన్నాయి. అండ్ ఏసీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ఆఫ్ 1, 2, 3 వరకు కూడా స్పీడింగ్ చేసుకోవచ్చు ఫ్యాన్ని. అంతేకాకుండా మనకి సైడ్స్ చూసుకుంటే మనకి బోత్ ద కప్ హోల్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 2025 జీప్ మెరిడియన్ లో పవర్, స్టైల్, వర్సిటాలిటీ కలిపి ఒక అల్టిమేట్ ఎస్యూవీ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇక డీటెయిల్ కలిపితే మనము ఇంజిన్ కెపాసిటీ చూసుకుంటే 2025 జీప్ మెరిడియన్ లో 2-liter టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది పవర్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా ఈ 2-liter ఇంజిన్ లో మనకి సిటీ డ్రైవింగ్ మరియు లాంగ్ హైవే జర్నీస్ కి కూడా బాగా సెట్ అవుతుంది. సో ఈ పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అంతేకాకుండా మనకు కొంచెం రగడ్ రోడ్స్ కానీ రగడ్ డ్రైవ్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇక టార్క్ పవర్ విషయానికి వస్తే మనకి జీప్ మెరిడియన్ లో 170 PS పవర్ మరియు 350 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ 350 Nm టార్క్ తో వెహికల్ కి ఎక్కువ పుల్లింగ్ పవర్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టీప్ హిల్స్ మరియు ఆఫ్ రోడింగ్ టైప్ లో మాత్రము పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక 170 PS పవర్ తో వెహికల్ కి స్మూత్ యాక్సిలరేషన్ ఇస్తుంది. అంతేకాకుండా మనకి స్పీడ్ పెంచినప్పుడు కూడా కంఫర్ట్ మరియు కంట్రోల్ మిస్ కాకుండా ఉంటుంది. ఇక డ్రైవ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెరిడియన్ లో 9-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వల్ల డ్రైవింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ గేర్ షిఫ్ట్స్ కూడా మనకి చాలా ఈజీగా అండ్ క్విక్ గా ఉంటుంది. అంతేకాకుండా ఫ్యూయల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసి డిఫరెంట్ టెరైన్స్ లో మనం బాగా వర్క్ చేస్తుంది. ఇక ఆఫ్ రోడ్ లో చూసుకుంటే మనకి సిటీ డ్రైవ్, ఆఫ్ రోడింగ్ లో కూడా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. బ్లాక్ లో చూసుకుంటే ఎలిగెంట్ లుక్ తో పవర్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇక టెక్నో మెటాలిక్ గ్రీన్ చూసుకుంటే యునిక్ షేడ్, అడ్వెంచరియస్ ఫీల్ తో కనిపిస్తుంది. గెలాక్సీ బ్లూ, సో ఇక్కడ గెలాక్సీ బ్లూ వెహికల్ మనకి కూల్ మరియు స్పోర్టివ్ లుక్ తో కనిపిస్తుంది. ఇంకా వెల్వెట్ రెడ్ మాత్రము స్ట్రిక్కింగ్ లుక్ తో స్పోర్టీ ఫీల్ కనిపిస్తుంది. సో ఈ కలర్ ఆప్షన్స్ అన్నది మనకి 2025 జీప్ మెరిడియన్ లో అందజేస్తున్నారు. Yes, చూసారు కదా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీప్ మెరిడియన్ 2025. ఇక ప్రైసెస్ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 24,99,000 రూపీస్ ఓన్లీ. సో ఇలాంటి ఆటోమొబైల్ సెక్టార్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ టు డైల్ న్యూస్. దిస్ ఇస్ దీక్షా సైనింగ్ ఆఫ్. బై, టేక్ కేర్. అండ్ ఇంకొకటి, డ్రైవింగ్ అప్పుడు మాత్రము సీట్ బెల్ట్ మస్ట్ అండ్ హెల్మెట్ ఈస్ ఫస్ట్.